హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు పక్కా కొలతలతో ఆంధ్ర మసాలా బూందీ కూర చూపించబోతున్నాను. దీనికోసం ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకున్నాక అది వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి కదిపి కూరకు సరిపడినంత పసుపు సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది వీడియో కొంచెం మిస్ అయింది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అక్క పసుపు కలర్ ఏంటి అలా ఉందని. ఇది మా పొలంలో పండిన పసుపుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 10 రోజులు మంచి ఎండలో ఎండబెట్టి మేము ఆడించుకున్న పసుపు అండి. ఇది అంత కలర్ ఉండదు. నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు బూందీ తీసుకున్నాను. దానికి అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఆ కొలత అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. అదే మీ దగ్గర 1 గ్లాస్ బూందీ ఉంటే 3/4 కప్పు వాటర్ పోసుకోండి. ఇదైతే నేను బయట కొన్న బూందీ కాదండి, ఇంట్లో కొంచెం సాల్ట్ వేసి చేసిన బూందీ. వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. కొంతమంది ఇక్కడే కారం కూడా వేస్తారు, మేము కారం యూజ్ చేయమండి. తర్వాత అందులో బూందీ వేసేసి ఎక్కువసేపు కదపకూడదు, ఒక్కసారి కదిపేసి ఉంచాలి. కావాలంటే నానబెట్టిన జీడిపప్పు ములక్కాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత నీరు కొంచెం ఇంకాక కొంచెం మసాలా పౌడర్ వేసి ఒక్కసారి కదపాలి. తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. కొంచెం చల్లారాక గట్టి పడుతుంది, అప్పుడు చూడడానికి లుక్ బాగుంటుంది. చల్లారాక ఇలా ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.